హాయ్ అందరికీ నమస్కారం. ఎందుకంటే ఈ వీడియో చేయడం కారణం ఒకటి ఉంది. ఇప్పటికి 4-5 ఫోన్లు 4-5 యూట్యూబ్లు ఓపెన్ చేసిన ఒక 20, 30, 50 సబ్స్క్రైబ్ అయినాక కొన్ని సిచ్యువేషన్ వల్ల నా ఫోన్లు దొంగలించడము, నన్ను కొట్టడము ఇట్లా కొన్ని జరిగినాయి. దానివల్ల ఇంకా మళ్ళీ ఏం చేయలేక మళ్ళీ ఇంకా కొత్త యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. మళ్ళీ అదేంది అని మళ్ళీ మస్తు ట్రై చేసిన. కొన్ని దుకాణాలు పైసలు అడిగి సరే అంటే ఇదే ఈమెయిల్ ఐడి తోటి అదే అకౌంట్ ఓపెన్ చేసి ఇదే ఈమెయిల్ ఐడి అదే యూట్యూబ్ మళ్ళీ రీబ్యాక్ చేయమని అడిగిన. ఆయన కూడా వాళ్ళు కాదు చేయదని అన్నారు. అవుతుంది, ఎందుకు అవ్వదు అని చెప్పిన. అవుతుంది కానీ దానికి మేము అవన్నీ ఇది అన్నారు. సరే ఎవరికి అడగలేక ఎవరికి సర్లే ఎందుకు ఇక వాళ్ళకి వీళ్ళకి అడగబట్టి ఎందుకులే అని మళ్ళీ ఇంకోటి మళ్ళీ వివో అంత 15 ఇంత ఉంది. ఏమో మోడల్ అది. ఆ ఫోన్ తీసుకున్నా. దానిలో కూడా ఛానల్ ఓపెన్ చేయ మొన్ననే దానిలో 11 సబ్స్క్రైబ్స్ అయ్యారు. ఆ ఫోన్ నా చేతిలో జారి మళ్ళీ డిస్ప్లే పగిలిపోయింది, మళ్ళీ డ్యామేజ్ అయిపోయింది. ఏదో ఒకటి యూట్యూబ్ అనగానే ఏదో ఒకటి వీడియో చేద్దాం పెడతాము, ఒకటి మనకు ఏదో బుగ్గడంత అన్నం వస్తుంది అని అనుకొని అందరూ జర మంచిగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, చేస్తే మనకు గుర్తుంటుంది, జనాలు కూడా ఒక ఇది ఉంటుంది. ఇమ్రాన్ అన్నట్టు ఆయన ఎట్లా అయితే ఆయన ఎట్లా చేస్తుండో ఆయన తాడుతోటి ఇమ్రాన్ అన్న తాడుతోటి ముందుకు వెళ్దాం అనుకున్నాను. అట్లానే నేను అట్లా అనుకున్నా. ఫస్ట్ నాతోటి స్టార్ట్ చేసుకుంటే మెల్లమెల్లగా ఇట్లా టీం నేను కూడా అట్లనే మెయింటైన్ చేద్దాం అనుకున్నా. కానీ ఒక్కరి తర్వాత ఒకటి రిప్లై అవుతూనే ఉంది. ఒకరు నేను కోటికి పోయినప్పుడు రాత్రి 9ంటికి ఇట్లా బయట ఫుడ్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ బయటకి ఫుడ్ తీసుకోవడం వస్తే ఆడ సరే ఆర్డర్ ఇచ్చిన. ఆడ కూర్చుని నేను బయట మెట్రో స్టేషన్ కింద కూర్చుంటే ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటే అప్పుడు 4 వ్యక్తి వచ్చి అప్పుడు పైసలు ఫోన్పేలో ఉండే పైసలు అప్పుడు నథింగ్ ఏటీఎం కార్డు ఉంది. ఫోన్పేలో ఉండే ఏటీఎం కార్డు ఉంది. అయితే 4 వచ్చారు. అప్పటికి నాకు ఏం అర్థం అవ్వాలి. వచ్చారు పైసలు లేవు అన్న, నా దగ్గర ఏం లేవు అని అంటే నేను ఫోన్ తీసుకొచ్చి సీదా అండర్వేర్లో కూడా దాచిపెట్టేసిన. అప్పటికి వాళ్ళు ఇట్లా మొత్తం చెక్ చేస్తుంటే మెల్లమెల్లగా ఫోను ఇట్లా మెల్లగా కిందికి జారుతుంటే కిందికి ప్యాంట్ అండర్వేర్ నుంచి కిందికి జారిపేసింది. వాళ్ళు మొత్తం చెక్ చేసుకుంటూ ఫోన్ మాత్రం గుంజుకొని ఫస్ట్ ముక్కు మీద కొడితే ఇట్లా ఒక పంచు కొడితే ఇక అయిపోయి అవుట్. ఇక గంట సేపు దాకా నాకు లేవాలి, నాకు ఏం అర్థం అవ్వాలి. సిరపోమా తర్వాత గంట తర్వాత లేచిన మొత్తం చూస్తే ఏం లేదు. ఇక మొత్తం ఏటీఎం లేదు, పర్సు లేదు, ఏం లేదు, జేబులో రూపాయి లేదు. ఆగం అయిపోయినా మంచి. అది అయిపోయిన పర్లేదు పోనీ అని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ రీబ్యాక్ చేసుకొని మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసిన. మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసి మళ్ళీ దానికి ఏంటంటే యూట్యూబ్ వీళ్ళు ఏమో దానివల్ల దానికి అట్లా ఇట్లా అని కొన్ని అది పెట్టారు. కొన్ని దానికి రెస్పాన్స్ మంచిగా ఇవ్వలేదు, అది ఇది అని. అట్లా నాకు చదువు ఎక్కువ రాదు, టైపింగ్ ఎక్కువ రాదు, ఎడిటింగ్ అవన్నీ చేయడం రాదు. అట్లా జరిగినాయి. దానివల్ల మళ్ళీ ఇట్లా ఎప్పటి నుంచి అయినా కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తే మంచిగా చేసుకొని నాకు ఒక కొడుకున్నాడు, ఇల్లు కట్టుకున్నా. ఇల్లు అంటే రేగుల ఇల్లు. మీరు సపోర్ట్ చేస్తే మంచిగా
నేను ఇష్టం అంటే నాకు ఇమ్రాన్ అన్న, ఇంకో వ్యక్తి మన పెద్ద అందరికీ దాన ధర్మ చేసే హర్ష సాయి అన్న, ఆయన అంటే పెద్ద అభిమాని. ఇమ్రాన్ అన్నని మించిన ఆయన హర్ష సాయి అన్న. ఆయనకు ఇద్దరికి నేను అంటే అలా ఆలోచనతోటి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నేను కూడా ఒకరికి ఏదో చేయగలుగుతాను, ఇంకొకరికి ఏదో చేయగలుగుతాను, నేనే ఏదో ఒకటి అవుతాను. నేనేమో పోయినా పర్లేదు, నా వెనుకతో నడుస్తునే వాళ్ళు, నాతో ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉంటే నేను అదే కోరుకుంటున్నా. కానీ ఏదో అడుగు వేస్తున్నా, ఒక అడుగు చోట్ల కాడ ఒక గుంత ఉంటే ఆ గుంతలో నేను పడిపోతున్నాను. ఎందుకో అర్థమైతే లేదు. అది మీకు ఏమైనా నేను తప్పు చేస్తున్నాను, ఒప్పు చేస్తున్నానా, మళ్ళీ నేను చేసి మా వీడియోలు ఎట్లా ఉన్నాయా లేదా, మళ్ళీ నేను ఇంకా వేరే ఏమైనా ఉందా, అట్లా ఏమి సంథింగ్ అంటే ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ అంటే నా భాషలు అన్నీ వస్తాయి, అట్లా ఏమో. కానీ నేను చదువుకోతే పెద్దగా తెలుగు తక్కువ వస్తుంది. ఇంగ్లీష్లో మాట్లాడితే వీళ్ళు మాట్లాడితే కొద్దిగా అర్థం చేసుకుంటా అంతే. జర ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఒక వీడియోకి జర మీ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ సపోర్ట్ చేసి, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, జర ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను. నేను అంతకుముందు కూడా జర్నీ చేసినాను. మీరు కామెంట్స్ లైక్ సపోర్ట్ చేస్తే నెక్స్ట్ పార్ట్ 2 కూడా నేను పెడతాను. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. లైక్ సపోర్ట్. ఛానల్ పేరు అయితే నాకు గుర్తులేదు, మా వైఫ్ పెట్టింది. బాయ్, అందరికీ నమస్తే.